స్వస్తి ఆవాని రమ్య హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్. అందరికీ కూడా గుడ్ మార్నింగ్. ప్రతి ఒక్కళ్ళు కూడా మార్నింగే పీస్ఫుల్ అండ్ ప్లెజెంట్ మైండ్ సెట్తో లేవండి. ఆ రోజంతా కూడా పాజిటివిటీతో ఫిల్ చేసుకొని హ్యాపీగా ఉంటారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్లాగ్ కంటిన్యూ చేసే ముందు మన ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబ్ అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి. హై పాయింట్స్ యాడ్ చేసి మరింత సపోర్ట్ చేస్తారని అయితే హోప్ చేస్తున్నాను. అండ్ అలాగే మీ బెస్ట్ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్ ద్వారా షేర్ చేసి మరింత బూస్టప్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ డే అయితే స్టార్ట్ చేద్దాం. ఇక మార్నింగే ప్రిపేర్ చేసుకుంటున్నాను ధనియా టీ. అది థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ది బెస్ట్ రెమెడీ అని చెప్పేసి నేను లాస్ట్ బ్లాగ్ లోనే షేర్ చేశాను కదా. సో ఒక్కొక్కసారి ధనియా టీ, ఒక్కొక్కసారి సినమన్ టీ, మేతి వాటర్ ఇలాంటివి మనము ర్యాండమ్ గా చేంజ్ చేసుకుంటూ తీసుకోవాలి. అలా మనం ఎంటీ స్టమక్ తో తీసుకోవడం వల్ల ఏంటంటే మన థైరాయిడ్ హార్మోన్ ని స్టిమ్యులేట్ గా ఉంచడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఇలాంటి నేచురల్ రెమెడీస్ థైరాయిడ్ ని చాలా మంచిగా కంట్రోల్ చేస్తుంది. ధనియాలు ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను, 1 గ్లాస్ ఆఫ్ వాటర్ లో బాయిల్ చేస్తున్నాను. ఆ వాటర్ అనేది హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ రెడ్యూస్ అయ్యేదాకా మరిగించుకునేసి వడపోసుకొని తీసుకోవటమే అనమాట. నేనైతే లిటిల్ అమౌంట్ ఆఫ్ హనీ కూడా మిక్స్ చేసుకొని తీసుకుంటున్నాను. ఇక ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే ఓట్ మీల్ ప్రిపేర్ చేసుకుంటున్నాము, నాకు హస్బెండ్ కి మాత్రమే. ఇది చాలా రోజులు అయిపోయింది ప్రిపేర్ చేసి కూడా. ఇది చాలా సింపుల్గా చేసేయచ్చు, ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటూ ఉంటారు. బట్ కానీ నేను ఓట్ మీల్లో రాగి మిక్స్ అయితే డెఫినెట్గా మిక్స్ చేసుకుంటాను. నాకు అప్పుడైతేనే టేస్టీగా అనిపిస్తుంది. ఎందుకో తెలియదు, నాకు ఇలానే అలవాటు అయిపోయింది. ముందైతే వాటర్లో బెల్లం అనేది కరగబెట్టేసుకుంటున్నాను. మనకి ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి మనం చూసుకొని బాయిల్ చేసుకోవాలి బెల్లము. అది బాయిల్ అవుతూ ఉండగా మన ఓట్స్ అనేది ఒక 3 or 4 టేబుల్ స్పూన్స్ మిక్స్ చేసేసుకునేసి అది కూడా బాయిల్ అయిన తర్వాత ఈ రాగి మిక్స్ అనేది ఇందులో యాడ్ చేస్తున్నాను. నేను రాగి పిండి మిల్క్ తోనే డైల్యూట్ చేస్తాను వాటర్ కన్నా. ఇంకా మొత్తం అంతా కూడా బాయిల్ చేసుకొని బాదం యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. చాలా బాగుంటుంది. ధనియా టీ తీసుకున్న తర్వాత అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే మనము ఎంటీ స్టమక్ అలానే ఉంచాలి. ఆ తర్వాత నేను తీసుకుంటున్నాను ఇక్కడ ఓట్స్. అండ్ మా హస్బెండ్ కూడా ఇంకా చక్కగా రెడీ అయిపోయారనమాట, స్నానం చేసేసుకున్నారు. ఆ తర్వాత సర్వ్ చేస్తున్నాను ఇద్దరికి కూడా. ఓట్స్ అనేది కొంచెం అంతా గట్టిపడింది కదా, ఏం లేదండి, మనం రాగి మిక్స్ వేసాం కాబట్టి అలా అనిపిస్తుంది. బట్ టేస్ట్ అయితే మాత్రం చాలా 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 బాగుంటుంది. ఇదైతే ఇంట్లో ఎప్పుడు చేసినా కూడా మంచి మంచి అప్రిషియేషన్స్ అయితే వస్తాయన్నమాట. అంత టేస్టీగా ఉంటుంది. పైగా సోక్ చేసిన ఆల్మండ్స్ వేసుకున్నాం అనుకోండి, మరింత టేస్ట్ వస్తుంది అనమాట. ఇక్కడ మనము సోక్ చేసిన ఆల్మండ్సే కాదు, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. లైక్ పంకిన్ సీడ్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. నేను బాదం యాడ్ చేశాను అంతే.
ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అంతా కూడా కంప్లీట్ అయిపోయాక ఇటువైపు ఉన్న ఈ కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి స్టార్ట్ చేశాననమాట. ఆ రోజు జస్ట్ ఓన్లీ స్టవ్ దగ్గర ఉన్న కౌంటర్ టాప్ మాత్రమే క్లీన్ చేశాను. ఇటువైపుది అసలు క్లీన్ చేయలేదనమాట. పనిలో పని ఇది ఇవాళ క్లీన్ చేసేద్దాంలే అని చెప్పేసి స్టార్ట్ చేశాననమాట. ఇంక ఇది క్లీన్ చేసేయటం పెద్ద టైం ఏం పట్టదు కదా, జస్ట్ చిన్న గట్టు మాత్రమే కాబట్టి నేను సింపుల్‌గా చేసేస్తున్నాను. మీరు క్లీనింగ్ అంతా కూడా చూస్తూ ఉండండి. నేను ఇవాల్టి షౌట్ అవుట్స్ అయితే ఇచ్చేస్తాను. అండ్ టుడే షౌట్ అవుట్స్ గోస్ టు విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ సాయి శ్రీనివాస్, ప్రియాంక వాసిరెడ్డి, శ్రీవల్లి, హేమలత, దుబ్బగీత, అమ్ముప్రియ, శిరీష రెడ్డి, రాహిమ, చరణ్ రెడ్డి, జశ్విత రాణి, సాయి సింధు టాక్స్ అండ్ వ్లాగ్స్, ఐశ్వర్య తరిగొప్పుల, ఉషారాణి, అయాన్ ఖాన్, శ్వేతా రెడ్డి, చైత్ర, శ్రీనళిని, షబానా ఖానం, మోహినీలత, పెండూర్ హేమ, సాహితీ కలిశెట్టి, శ్రీజ, నాగేంద్ర ప్రణిత, అసుజు వ్లాగ్స్, ఎస్పీ డెలికాసిస్, అప్సర్ సుల్తానా షై, శ్రావ్య, ఝాన్సీ అరగొండ, లావణ్య, లక్ష్మి, వైశాలి, ఇండియన్ మామ్ ఆస్రా, షెనాలి, కల్పలత, కృష్ణ ముల్లపాటి, ఐశ్వర్య నందిని, శిరీష సిరి, సునీత, దివ్య సింపుల్ వ్లాగ్స్, డి షాది. లాస్ట్ వీడియోలో మీరు షేర్ చేసిన మంచి మంచి కామెంట్స్ కి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా 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 థ్యాంక్స్ అండి. మీరు ఇలానే మంచి మంచి కామెంట్స్ ప్లేస్ చేస్తూ ఉండాలి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని అయితే మనస్ఫూర్తిగా హోప్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి, ప్రోడక్ట్ లింక్స్ అడుగుతూనే ఉంటారు కదా, అంటే వీడియోలో ఏవో ఒకటి కనిపిస్తూ ఉంటాయి, మీకు బాగా నచ్చుతూ ఉంటాయి, వాటి లింక్స్ అడుగుతూ ఉన్నారు. మీరు లింక్స్ అడగాల్సిన పనే లేకుండా నేను అఫిలియేట్లో ట్యాగ్ చేస్తూ ఉన్నాను. డిస్క్రిప్షన్లో మీరు వెళ్ళారనుకోండి, డైరెక్ట్గా మీకు కనిపిస్తూ ఉంటాయి. వాటిని క్లిక్ చేసి మీరు హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. కొన్ని లింక్స్ అవైలబిలిటీ లేకపోతే వాటికి సిమిలర్ ప్రోడక్ట్స్ కూడా నేను ట్యాగ్ చేస్తూ ఉంటాను. మీరు కావాలనుకుంటే అవి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏషియా నుంచి పర్చేస్ చేసుకున్నవి సూన్ నేను ఒక వీడియో ప్లేస్ చేస్తాను కదా, అందులో ప్రతి ఒక్క లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను. దాని గురించి అయితే మీరు వదిలేసేయండి, ఎందుకంటే ఆ వీడియోలో మీకు ప్రతి ఒక్క లింక్ దొరుకుతుంది. ప్రతి వీడియో కింద నేను అఫిలియేట్లో ట్యాగ్ చేస్తూ ఉంటాను. కొన్ని అయితే ఏవైతే నేను ట్యాగ్ చేయనో అవి లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు డిస్క్రిప్షన్ ని చెక్అవుట్ చేస్తే చాలు, ప్రతి ఒక్కటి కూడా అక్కడ మీకు దొరికిపోతాయి అనమాట. అండ్ ఇంకొకటి, కమ్యూనిటీని కూడా ఒక్కొక్కసారి క్రాస్ చెక్ చేస్తూ ఉండండి, ఎందుకంటే నేను అక్కడ కూడా లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. ఇంకా ఓవరాల్ నేను నా సైడ్ కౌంటర్ టాప్ నీట్ అండ్ క్లీన్ చేసేసుకున్నాను, అన్ని చక్కగా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఫైనల్లీ ఎలా ఉందో చూసేయండి. ఇంకా నేను ఫ్రెష్ అయ్యేసి వచ్చేసాను, లంచ్ ప్రిపేర్ చేద్దాం అని చెప్పేసి. ఇవాళ లంచ్ ఏంటంటే ఆయిల్లెస్ రోటీ యాజ్ యూజువల్, అండ్ అలాగే దానికి కాంబినేషన్గా ఎగ్స్ బాయిల్ చేశాక మనం ఫ్రై చేసుకోవటమే అనమాట. ఎగ్ ఫ్రై కోసం అయితే ఎగ్స్ బాయిల్కి పెట్టేశాను, ఇంకో పక్క డో ప్రిపేర్ చేస్తున్నాను. యాజ్ యూజువల్ ఎనీ టైం రోటీసే కదా, అంతే అండి, చాలా లైట్ ఫీల్ వస్తుంది ఇలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే.
ఇంకా మొత్తం అన్నీ కూడా వెజిటబుల్ కటింగ్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయాయి. అన్నీ రెడీగా ఉన్నాయి. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకునేసి అందులో పోపు దినుసులు ముఖ్యంగా నేను శనగపప్పు, ఉద్దిపప్పు ఎక్కువ వేసుకుంటానన్నమాట. ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత మనం క్రష్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే చిన్నగా తరుక్కోవచ్చు. నేను జస్ట్ గ్రేట్ చేసేసుకున్నాను. ఆ తర్వాత పచ్చిమిర్చి వేసేసుకున్నాను. అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ కూడా చక్కగా మగ్గిపోయిన తర్వాత జస్ట్ 2 టీ స్పూన్స్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత టమాటోస్ యాడ్ చేసుకోవాలన్నమాట. టమాటోస్, ఆనియన్స్ 2 కూడా గ్రేట్ చేసేసుకున్నాను నేనైతే. మీరు జస్ట్ చిన్నగా తరుక్కుంటే సరిపోతుంది. టమాటోస్ వేసాక సాల్ట్, పసుపు వేసేసి మంచిగా మిక్స్ ఇచ్చేసి మూత పెట్టుకొని సిమ్లోనే మగ్గించుకోవాలి. ఇంక అన్నీ కూడా మంచిగా మగ్గిపోయాయి కదా! ఇప్పుడు నేను ఇందులో కారం, ధనియా పౌడర్, సాల్ట్ వేసేసుకునేసి మిక్స్ ఇచ్చిన తర్వాత కొంచెం అంత జీరా పౌడర్ కూడా వేస్తున్నాను. జీరా పౌడర్ కూడా వేసేసుకునేసి మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇక్కడ పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేను గ్రీన్ చిల్లీస్ వేసాను కాబట్టి వేయట్లేదు. అండ్ ఇక్కడ ఎగ్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఎల్లోని సపరేట్ చేసేసి వైట్ మాత్రమే ఇలా కట్ చేసుకోవాలి. ఎల్లో మొత్తం మ్యాష్ అయిపోతుంది కాబట్టి. ఇక మొత్తం అన్నీ కూడా మగ్గిపోయాయి. ఇక్కడ నేను ఎగ్స్ అయితే యాడ్ చేస్తున్నాను. కావాలనుకుంటే కొంచెం అంత వాటర్ అనేది మీరు స్టార్టింగ్‌లోనే యాడ్ చేసుకోండి. ఎగ్స్ యాడ్ చేయకముందే. బట్ నేను ఇక్కడ ఎగ్స్ యాడ్ చేశాక చేస్తున్నాను. మీరు అలా కాకుండా ముందే యాడ్ చేసుకోండి. అండ్ ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు ఫుల్ ఫ్లేమ్‌లోనే మగ్గించుకున్న తర్వాత ఫైనల్‌గా కొత్తిమీర జల్లేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. అంతేనండి. మామూలుగా ఎగ్ స్క్రాంబుల్ చేసుకొని ఎగ్ బుర్జీలాగా చేసుకుంటాం కదా! ఆ ఫ్రైతో కంపేర్ చేసుకుంటే ఈ ఫ్రై ఇంకా టేస్టీగా ఉంటది. మీరు డెఫినెట్‌గా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది. నాకైతే మాత్రం ఎంత టేస్టీగా అనిపించిందో. మన సబ్స్క్రైబర్స్ నేను చేసే వంటల్ని వాళ్ళు కూడా ట్రై చేసి నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో పిక్స్ సెండ్ చేసి మరీ నాకు షేర్ చేస్తున్నారు చూడండి. ఎంత హ్యాపీ అనిపిస్తుందో నిజంగా. చాలా బాగా కుదిరిందక్క, నేను ఇవాళ ఇలా ట్రై చేశాను అని చెప్పేసి ప్రతీదీ కూడా అంటే నేను ఎలా అయితే సర్వ్ చేస్తానో అలానే సర్వ్ చేసి మరీ నాకు పిక్స్ సెండ్ చేస్తున్నారు. ఎంత హ్యాపీనెస్ అనిపిస్తుందో నిజంగా ఇలాంటివి చూసినప్పుడే. నాకు నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి. ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. కొన్ని మూమెంట్స్ చాలా ప్రీషియస్ అనిపిస్తాయి కదా, అందులో నాకు ఇదొకటి అనిపిస్తుంది. ఎందుకంటే నేను ట్రై చేసిన రెసిపీస్ వాళ్ళు కూడా ట్రై చేసి నాకు ఫోటో సెండ్ చేయటం అనేది చాలా 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 హ్యాపీ అనిపిస్తుంది నాకైతే. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎవరైతే సెండ్ చేస్తారో అందరికీ పేరున చాలా థ్యాంక్స్ అండి. ఇక మేమైతే డీమార్ట్‌కి స్టార్ట్ అయిపోతున్నాము. ఇది ఆ రోజు క్లిప్ కాదు. ఆల్రెడీ వెళ్ళేసి వచ్చాం అనమాట. బట్ ఇవాళ షేర్ చేస్తున్నాను ఈ క్లిప్స్ అన్నీ కూడా. లాస్ట్ వీడియోలోనే షేర్ చేద్దాం అనుకున్నాను. బట్ ఆ వీడియోనే లాగ్ అయిపోయింది కదా, క్లీనింగ్ అంతా కూడా చేసి అని చెప్పేసి చేయలేకపోయాను. ఇంక ఇవాల్టి వీడియోలో టోటల్ నేను ఏమేమి తీసుకున్నాను, బిల్ ఎంత అయింది అన్నీ కూడా షేర్ చేస్తాను. హలో! ఇంక డీమార్ట్ నుంచి గ్రోసరీస్ అన్నీ కూడా తీసుకొచ్చేసాము. తీసుకురాగానే అంటే బ్యాగ్స్‌లో ఏమి పెట్టుకురాకుండా జస్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ స్టోరేజ్ బాక్స్‌లో తీసుకొచ్చేసాము. ఏంటంటే ఈ స్టోరేజ్ బాక్స్ కూడా పర్చేస్ చేసుకున్నాను కాబట్టి ఇందులోనే అన్నీ కూడా పెట్టుకొని వచ్చేసామనమాట కార్‌లో. ఫస్ట్ అయితే ఇందులో ఉన్నవన్నీ కూడా మీకు గ్రోసరీస్ ఏమేమి తీసుకొచ్చాను, ఏంటి అనేదంతా కూడా చూపిచ్చేస్తాను.
సో ఇవైతే 2 ప్యాకెట్స్ తీసుకున్నాను, మరమరాలు బొరుగులు అనమాట. ఈ మ్యాగీ ప్యాకెట్స్ 3 తీసుకున్నాను. ఇక బ్లాక్ పెప్పర్ అయితే చాలా స్మాల్ క్వాంటిటీ తీసుకున్నాను. గ్యాస్ట్రిక్ కి కొంచెం హెల్ప్ అవుతుంది కాబట్టి. ఒకళ్ళు కామెంట్ చేశారు స్వస్తిక్ బాగుంటది అని చెప్పేసి. నేను మామూలుగా అయితే ప్రియా తీసుకునేదాన్ని, ఇప్పుడు స్వస్తిక్ తీసుకున్నాను అనమాట. అండ్ పాపడ్స్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను. ఆవాలు జస్ట్ 500 గ్రామ్స్ తీసుకున్నాను. ఈ బాస్కెట్ చాలా అఫోర్డబుల్ ప్రైస్ కే డిమార్ట్ లో దొరుకుతుంది. ఇది అమెజాన్, ఫ్లిప్కార్ట్స్ లో అంత అవైలబిలిటీ ఉండదు. ఒకవేళ అందులో తీసుకున్నా కూడా చాలా ఎక్స్పెన్సివ్ గా అనిపిస్తూ ఉంటాయి. వెజిటబుల్స్ వాష్ చేసుకోవడానికి కానీ ఏదో ఒక దానికి యూస్ చేసుకోవచ్చు. మిస్టర్ మజిల్ స్ప్రే అనేది ఒకటి తీసుకున్నాను కిచెన్ క్లీనింగ్ పర్పస్. మగ్ పర్చేస్ చేసుకున్నాను. ఏంటంటే మన ఛానల్ ని రిప్రజెంట్ చేస్తుంది కదా, స్వీట్ హోమ్ అని ఉంది కదా అని చెప్పేసి తీసుకున్నాను. ఇలా బోత్ సైడ్స్ ఉంటది. పైగా ఈ కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చేసింది. షాంపూ తీసుకున్నాము, ఆల్రెడీ ఉంది బట్ ఇంకొకటి తీసుకున్నాను. అండ్ రోల్ ఆన్స్ అయితే పర్చేస్ చేసుకున్నాము. ఇవి ఒక 2 తీసుకున్నాను. మైసూర్ శాండిల్ సోప్స్ అయితే తీసుకున్నాము 2 ప్యాకెట్స్. ఇందులో 3 ఉంటాయి. ఈ ప్యాకెట్స్ 2 తీసుకున్నాను. ఆల్రెడీ ఒకటి ఉంది. ఇవి 2 గ్రాన్యులాస్ అయితే పర్చేస్ చేసుకున్నాము. ఫ్లేవర్ అయితే ఆల్మండ్స్ అండ్ క్రాన్బెర్రీ అని ఉంటది కదా, అవైతే తీసుకున్నాం అనమాట. ఇవి 2 ప్యాకెట్స్. ఎవరెస్ట్ టీ కలాల్ 2 ప్యాకెట్స్ తీసుకున్నాం. పసుపు ఒకటి తీసుకున్నాను. ఈ ఆశీర్వాద్ ఆటా ఒకటి తీసుకున్నాము 2 కిలోస్ది. 4 కిలోస్ ఉప్మా రవ్వ తీసుకున్నాము. కందిపప్పు తీసుకున్నాను, జస్ట్ 1.7 కిలోస్ అలా ఉన్నట్టుంది. ఇదిగోండి. అండ్ నెక్స్ట్ శనగపప్పు అనమాట, పోపు అలా వేసుకోవటానికి ఇది హెల్ప్ అవుతుంది. ముందుసారి తీసుకోలేదు, ఈసారి తీసుకున్నాను. 1.4 కిలోస్ అనమాట. రాగి పిండి తీసుకున్నాను, అంటే రాగి జావా అలా ప్రిపేర్ చేద్దాం కదా అని చెప్పేసి. సో 1.5 కిలోస్ తీసుకున్నాను రాగి పిండి. అటుకులు 3 కిలోస్ తీసేసుకున్నాను. సర్ఫ్ ఎక్సెల్ ఈజీ వాష్ 3 కిలోస్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు బాస్కెట్ చూపించేస్తాను చూడండి. ఇది మంచిగా వీల్స్ ఉంటాయి అనమాట మన కింద. ఇదిగోండి. సో ఇక్కడ ఇలా లాక్ ఉంటుంది. నాకు బాగా నచ్చింది. మనం ఏదైనా సరే ప్లేస్ చేసుకోవచ్చు ఇందులో. 90 లీటర్స్ నేను తీసుకుంది. క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. ఇదిగోండి, మనం ఏ దానికైనా యూస్ చేసుకోవచ్చు. ఆఫీస్, కిచెన్, బాత్రూమ్, డ్రాయింగ్ రూమ్ ఏదైనా సరే. పైగా మనకు అమెజాన్ లో చాలా కాస్ట్ అనిపిస్తుంది. ఇందులో అయితే కొంచెం కాస్ట్ తక్కువ అనిపించి తీసేసుకున్నాను. సో చూసారా. అండ్ ఈ బ్యాగ్ లో అయితే టిష్యూ ప్యాకెట్స్ నేను 6 తీసుకున్నాను అనమాట. మిల్క్ బ్రెడ్ అయితే 2 ప్యాకెట్స్ తీసుకున్నాము. చూడండి, టోటల్ ఆయిల్ ప్యాకెట్స్ 6 ప్యాకెట్స్ తీసుకున్నాను, ఆయిల్ ప్యాకెట్స్ కూడా. సో ఓవరాల్ గా తీసుకున్న గ్రాసరీస్ చాలా తక్కువ. బిల్ అయితే మాత్రం 7,500 అయింది. అండ్ పన్నీర్ కూడా తీసుకున్నాను, అది ఇంకా ఫ్రిడ్జ్ లో ఉందిలేండి. జస్ట్ 500 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను అంతే. ఇంక ఇవి మాత్రమే అనమాట ఓవరాల్ గా తీసుకున్న గ్రాసరీస్. ఇంక ఇవన్నీ కూడా చక్కచక్క ఆర్గనైజ్ చేసేస్తాను. సో చూసారు కదా, ఇవాళ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, హై పాయింట్స్ యాడ్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మంచి ఒపీనియన్ని కామెంట్ సెక్షన్ ద్వారా షేర్ చేయడం అసలు మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యూ సూన్.